హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు చెక్ చేయండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీ వ్యక్తి మీ విషయంలో ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నారా? సో, చాలా మందికుండే కామన్ డౌట్ అండి. నా దగ్గరికి పర్సనల్ రీడింగ్‌కొచ్చినప్పుడు డెఫినిట్‌గా 80% ఈ క్వెషన్ అడుగుతారు. ఇంతకు ముందు కూడా ఈ టైప్ రీడింగ్ ఒకటి చేసినట్టు గుర్తు. బట్ ఏదైనా సరే ఒకటండి, ఇప్పుడు ఒకవేళ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి అంటే కొంచెం కష్టతరంగా ఉండి, మీ వ్యక్తి ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నారా? దానివల్లే ఇలా రియాక్ట్ అవుతున్నారా? లేకపోతే వాళ్ళే ఇండివిడ్యువల్‌గా అలా బిహేవ్ చేస్తున్నారా? సో, అసలు ఏంటి పరిస్థితి? సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సోడాలైట్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ సిట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నారా? లేకపోతే వాళ్ళు ఇండివిడ్యువల్‌గా అలా రియాక్ట్ అవుతున్నారా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా స్ట్రగుల్స్ తీసుకున్నారండి. అంటే ఒకటి మేబీ ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్‌గా ఉండొచ్చు కానీ, ఒకప్పుడు మాత్రం ఈ వ్యక్తి మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టడం అయితే నిజం. అంటే నాకెలా అనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళే ట్రై చేశారేమో అని అనిపిస్తుంది. అంటే ఒకటండి, ఈ రీడింగ్ అనేది మీరు ఏ వ్యక్తి కోసమైనా చూడొచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ఇదే రిలేషన్‌షిప్ ఈ వ్యక్తితో మీకుండాలని ఏం లేదు. సో, ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ వైపు నుంచి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారండి. వాళ్ళు అట్‌లీస్ట్ అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఈ రకంగా ముందుకు వెళ్ళాలి ఆర్ ఇలా మీతో ఉండాలి అని అనుకోని వాళ్ళు చేయాల్సిందైతే చేశారండి. అదైతే నేను చెప్పగలను. ఈ వ్యక్తి ఏది చేయలేదు. వాళ్ళు మొదటి నుంచి కూడా నార్మల్‌గానే ఉన్నారు అంటే డెఫినెట్‌గా ఈ రీడింగ్ అయితే మీకు రెజోనేట్ అవ్వట్లేదనే అర్థం. బట్ ఈ వ్యక్తి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయండి. అంటే నాకు తెలిసి ఇక్కడ ఈ వ్యక్తికి మీకు మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు అనే దానికంటే కూడా మీకు సంబంధించిన వ్యక్తుల వల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఇబ్బంది పడ్డారు అనేది నాకు ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళు మీకేదో లవ్ ఇంట్రెస్ట్ అని కాదు. బట్ మీ లైఫ్‌లో ఆర్ మీకు సంబంధించిన వ్యక్తుల వల్ల ఈ వ్యక్తి కొంత ఇబ్బందయితే పడ్డారండి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళతో వీళ్ళు పోటీ పడే పరిస్థితి వచ్చిందనైనా చెప్పొచ్చు. సో, ఇలా ఏంటంటే ఈ వ్యక్తి అంటే అలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేశారు. సో, ఇంక వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళడానికి అవుతుందా? అసలు ఇంకా సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయా? అనే డౌట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ కార్డ్స్ ప్రకారం నాకైతే అలాంటి ఎనర్జీయే వస్తుంది. సో, ఇంక వాళ్ళేంటంటే కొంత ప్రయారిటైజ్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మనం ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలా? వద్దా? అసలు మన వల్ల అవుతుందా? లేదా? మనం ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయగలమా? లేదా? ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఈ వ్యక్తి ఉన్నారండి. సో, ఇక్కడ నేను క్లియర్ కట్‌గా ఒకటైతే చెప్పగలను. మీ ఇద్దరికీ మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చి వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అయితే జరగలేదండి. అంటే వీళ్ళు ఎవరి మాట కూడా వినేసి మీ విషయంలో ఇప్పుడు ఇలా ప్రవర్తించట్లేదు. వాళ్ళకి వాళ్ళే అంటే
ప్రయారిటైజ్ దేనికి చెయ్యాలి, సో ఎంత ప్రయారిటైజ్ చేయాలి అని ఆలోచించినప్పుడు వాళ్ళకేమనిపించిందంటే, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సిందంతా చేశారు. బట్ అదేంటంటే మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేదు. ఆర్ మీరేంటంటే ఆ ఛాన్స్ అనేది గ్రాబ్ చేసుకోలేదు. దానికి రీజన్ ఏంటంటే, మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులు కానీ, ఆర్ వీళ్ళకంటే మీకు వేరే వ్యక్తులు ప్రయారిటీస్ ఏమో అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చింది. సో, అక్కడి నుంచి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అయిందండి. నిజానికి ఇక్కడ నేను చెప్పిన సిట్యుయేషన్ కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే, మీ వైపు నుంచి ఈ వ్యక్తికి మీరు ఏంటంటే ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీరు వాళ్ళకి అర్థం అవ్వలేదని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ వ్యక్తి చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయని. సో, అందుకే వాళ్ళేంటంటే ఎఫర్ట్స్ పెట్టారు. బట్ నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే వీళ్ళకి ప్రయారిటైజ్ చేయలేదు అనే ఫీలింగ్ వచ్చేలా చేశారు. ఇంకా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉంది. ఇంకా ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాల్సిన అవసరం ఉందేమో అని అనుకోని వాళ్ళేంటంటే మీకు స్లోగా దూరంగా జరగడం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ వ్యక్తులు వాంటెడ్‌గా ఇది చేయలేదండి. బట్ వాళ్ళకి అనిపించింది. కొంత మీతో ట్రావెల్ అయిన తర్వాత సిట్యుయేషన్ ఇది. సో, మనం ఏంటంటే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయలేం. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఇంకా మనం ముందుకు వెళ్ళలేం. ఇది మన వల్ల అయ్యేది కాదేమో అని అనిపించింది. యాక్చువల్‌గా ఫస్ట్ వాళ్ళకలా అనిపించలేదు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇంకా వాళ్ళ వల్ల అవ్వదేమో అనే ఫీలింగ్ వచ్చేసి అట్ ద సేమ్ టైమ్ ఆ ఎక్సైట్‌మెంట్ కూడా వాళ్ళకి లేక వాళ్ళేంటంటే ఇలా బిహేవ్ చేస్తున్నారంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్ మాత్రం నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఇంట్రెస్ట్ తీసుకొని మీరేంటంటే ఆ వ్యక్తి మీద ఆ లవ్ చూపించి లేకపోతే వాళ్ళకి కొంత టైం ఇస్తే మేబీ ఆ వ్యక్తికి అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే కరెంట్ సిట్యుయేషన్‌లోని మాత్రం ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారండి. ఇది వర్కౌట్ చేసుకోవాలా? వద్దా? అసలు ముందుకు వెళ్ళగలమా? లేదా? ఎందుకంటే వాళ్ళింక హ్యాండిల్ చేయలేరనిపిస్తుంది. ప్లస్ వాళ్ళకి ఇంతకు ముందున్నంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే చేంజెస్ చేసుకోవడానికి ఫస్ట్ రెడీగా లేరు. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటకు రావాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కష్టపడ్డారండి. ఇంకా కంఫర్ట్ జోన్ అనేది యాక్చువల్‌గా అయితే లేదు. బట్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఈ ప్రాసెస్‌లో మనం హర్ట్ అవ్వకూడదు. లేకపోతే మనం ఇంకా ఎక్కువ ఛాన్స్ ఇవ్వకూడదు. మనం ఎక్కువ స్టాండ్ తీసుకున్నా సరే ఇది మనకి చాలా ఇబ్బంది పెడుతుంది అని అనుకోని అలాంటి ఒక ఆలోచనలో ఉన్నారు. సో, వాళ్ళేంటంటే మీకోసం ఆలోచించినప్పుడు సఫర్ అయ్యారు. లేకపోతే మీకోసం ఆలోచించకపోయినా సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని తెలుసు. అయితే ఏంటంటే మీకోసం ఆలోచించి అంటే మీకోసం మళ్ళీ ఫైట్ చేసి సఫర్ అయ్యే దానికంటే కూడా మీకోసం ఆలోచించకుండా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని ఆ ప్రాసెస్‌లో డిఫికల్టీ ఫేస్ చేయడమే మంచిది అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి స్టార్ట్ అయిందండి. సో, ఒక్కటి మాత్రం నిజం. ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది. బట్ ఏంటంటే స్టాండ్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! ఆ ఇంట్రెస్ట్ లేదు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే మాత్రం ఇంకొక వ్యక్తి చెప్పిన మాటలు విని మీ విషయంలో అయితే డెసిషన్ ఎప్పుడూ తీసుకోరండి. ఇది ఈ రోజే కాదు, రేపైనా కూడా అంతే. అంటే నాకేమనిపిస్తుందంటే వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా మీ విషయంలో ఏదైతే వాళ్ళు ఫీల్ అవుతారో అదే చేస్తారండి. ఇది మాత్రం నేను చెప్పగలను. యాక్చువల్‌గా మీరనే కాదు ఎవరి విషయంలో అయినా సరే వీళ్ళేంటంటే అంత ఈజీగా అంటే ట్రస్ట్ చేసేసి అదే కరెక్ట్ అనుకోని స్టాండ్ తీసుకునే టైప్ అయితే కాదు. కాకపోతే ఇక్కడేంటంటే ఇప్పుడు మీ విషయానికొచ్చేసరికి వాళ్ళేంటంటే కొంత ఇబ్బంది పడుతున్నారండి. సో, ఆ ఇబ్బంది పడడం వల్ల వాళ్ళకున్న ఇష్టాన్ని కూడా వాళ్ళేంటంటే ఇంక దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందనమాట. ఏదైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తాను. ఆ వ్యక్తి విషయంలో మీరు మొదటి నుంచి కానీ మీ ఫీలింగ్స్ కరెక్ట్‌గా చెప్పకపోయినా, లేకపోతే మీరేంటంటే కరెక్ట్‌గా స్టాండ్ తీసుకోకపోయినా, లేకపోతే ఇంకెవరైనా వ్యక్తికి మీరు ప్రయారిటైజ్ చేస్తున్న ఆ ఫీలింగ్ కానీ వాళ్ళకుంది. సో, అది చేంజ్ అయ్యే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపించినా సరే, మీరు ఇమ్మీడియేట్‌గా చేయండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఈ వ్యక్తిని విడిచిపెట్టడానికి కానీ, ఈ వ్యక్తికి దూరంగా ఉండడానికి కానీ పెద్దగా రీజన్స్ అయితే వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళ వైపు నుంచి క్లియర్‌గానే ఉన్నారు. సో, ఒక్కటి మాత్రం నిజం. సో, ఈ వ్యక్తిని ఏంటంటే కొంత ప్యాంపర్ చేయాలిప్పుడు. అలా ప్యాంపరింగ్ జరిగితే వాళ్ళేంటంటే మీ వైపు నుంచి మీ స్టోరీ కూడా వినడానికి సిద్ధపడతారని చెప్పొచ్చు. ఇప్పుడైతే మాత్రం వాళ్ళకేంటంటే లవ్ ఉంది కానీ ఎక్సైట్‌మెంట్ లేదండి. అంటే ఏదో ఇనిషియేట్ చేసేయాలి, ఫైట్ చేసేయాలి అంటే మీరు స్టార్టింగ్‌లో ఈ వ్యక్తిని ఎలా అయితే చూసారో, అలా మాత్రం ఈ వ్యక్తి ఇప్పుడు లేరు. అది మాత్రం కరెక్టే. అయితే దానికి రీజన్ ఏంటంటే పార్షియల్‌గా మీరు అని చెప్పొచ్చు. 100% మీరు అవ్వకపోవచ్చు. బట్ పార్షియల్‌గా ఏంటంటే మీది కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనేది మాత్రం మీరు రియలైజ్ అవ్వాలండి. ఇది నేను అందుకే చెప్తున్నాను. మీకు రెజోనేట్ అయితే తీసుకోండి. లేకపోతే లేదు. బట్ సిట్యుయేషన్స్ అయితే నాకు ఈ వేలో కనిపిస్తున్నాయి. సో, అందుకే నేనేంటంటే చెప్తున్నాను. ఒకవేళ మీ వైపు నుంచి మీరేదైనా చేస్తే మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి. ఏదైనా సరే ఇక్కడేంటంటే మీరొక ఛాన్స్ తీసుకోవాలి.
ఆర్ సిట్యుయేషన్స్‌ని కొంత కరెక్ట్ చేద్దాం అని ట్రై చేయాలి అనుకుంటే చెయ్యండి. ఎందుకంటే మీకైతే ఇంకా ఛాన్స్ ఉంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు కూడా ఎమోషనల్ అవుతున్నారండి ఈ వ్యక్తిలానే. అండ్ మీరు కూడా ఏంటంటే కొన్ని విడిచిపెట్టడానికి రెడీగా లేరు. మీకు కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ ఎలా ముందుకు వెళ్తే అలా వెళ్ళని అని విడిచిపెట్టేసినట్టు నాకనిపిస్తుందండి. మీ వైపు నుంచి మీరేంటంటే ప్రయత్నాలు చేయడానికి సిద్ధంగా లేరు అని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఒకటే చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వ్యక్తి విషయంలో ఒక ఛాన్స్ తీసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు అంటే మీరు ఆ ఛాన్స్ తీసుకోండి. లేదు ఇప్పుడు ఉన్న వేలోనే ముందుకు వెళ్ళాలి అంటే మీరు కూడా రెడీగా లేరు. ఏదైతే అది అయ్యింది అనుకోని అంటే మీ లైఫ్‌ని ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి తీసుకొచ్చి చూడాలి అనుకుంటే ఆ ఛాన్స్ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి విషయంలో మీరు తర్వాత రిగ్రెట్ అవుతారు అని నేను అనుకోను కానీ, బట్ డెఫినెట్‌గా కొన్ని బ్లాకేజెస్ ఉన్నప్పుడు అవి క్లియర్ చేసుకోకపోతే యూనివర్స్ ఏం చేస్తుందంటే మళ్ళీ మీరు ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినా ఆర్ మళ్ళీ మీరు ఎవరైనా ఒక వ్యక్తిని మీట్ అయినా వాళ్ళ నుంచి ఈ వ్యక్తి దగ్గర ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్సే మళ్ళీ రిపీట్ అవుతాయండి. దానికి రీజన్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు కరెక్ట్‌గా అడ్రెస్ చేయలేదు ఆర్ కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు. సో, మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి సిట్యుయేషన్సే రిపీట్ అవుతాయండి. అంటే మరి ఇంకేంటో కాదు, మనం ముందు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు యూనివర్స్ కూడా మనల్ని టెస్ట్ చేస్తదండి. మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, లేకపోతే అది ఏ వేలో సార్ట్ ఔట్ చేస్తాము అని చెప్పి. సో, అది మనం కరెక్ట్‌గా పాస్ అయితే మళ్ళీ మళ్ళీ అలాంటి సిట్యుయేషన్స్ మన ముందుకు రావు. బట్ మన ముందుకు ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోయినా, ఫెయిల్ అయినా మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ అనేది వస్తుందండి. బట్ ఒకే వ్యక్తి రూపంలో వస్తుందనుకోవడానికి లేదు. అది ఇంకో డిఫరెంట్ వేలో రావచ్చు. సో, నేనొకటే చెప్తాను. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు ప్రాపర్‌గా ఏదో ఒకటి డిసైడ్ అయ్యి కన్క్లూడ్ చేయండి. ఆ తర్వాతే మీరేంటంటే ముందుకు వెళ్ళొచ్చు. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీరు ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ వ్యక్తి బిహేవియర్‌ని కానీ, లేకపోతే ఈ వ్యక్తి చేస్తున్న దాన్ని కానీ ఇప్పుడు పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. మీకు అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఎలా అయితే అలా అవ్వని అని విడిచిపెట్టేసినట్టు అనిపిస్తుంది. అంటే మేబీ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎవరైనా చెప్తున్న మాటలు వీళ్ళు వింటున్నారేమో అని. బట్ అదైతే జరగట్లేదు. కానీ మీ వైపు నుంచయితే ఈ వ్యక్తి ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశారండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారేమో. ఏదైనా సరే అంటే ఈ రీడింగ్ ప్రకారం అయితే మాత్రం నాకు ఇలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. మీకు ఒకవేళ రెజోనేట్ అయితే, లేకపోతే లేదు. మీరు ఇంకొక పైల్‌ని పిక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ సోడాలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నారా? ఆర్ వాళ్ళే అలా ఇండివిడ్యుయల్‌గా రియాక్ట్ అవుతున్నారా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి పర్టిక్యులర్‌గా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. అంటే రిలేషన్‌షిప్ అనేది ఇలా ముందుకు వెళ్ళాలి. ఆర్ వ్యక్తులతో ఇలా ఉండాలి. ఆర్ ఇలా మాట్లాడాలి అని వాళ్ళకి కొంత ఐడియా అయితే ఉంది. సో, వాళ్ళేంటంటే మీ విషయంలో కూడా దాని ప్రకారమే ముందుకు వెళ్ళడం జరిగిందండి. బట్ అది మీకేంటంటే కంట్రోలింగ్‌లా కానీ, లేకపోతే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు మిమ్మల్ని అనే ఫీలింగ్ మీకు రావడం కానీ జరిగుండొచ్చు. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకోలేదండి. రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నారు. సో, ఆ ప్రాసెస్‌లోని వాళ్ళేంటంటే, మీకు ఆ విధంగా పోర్ట్రే అయ్యారనమాట. ఎందుకంటే, ఈ వ్యక్తికి మొదటి నుంచి కూడా మీరంటే ఇల్ ఇంటెన్షన్స్ లేవు. వాళ్ళేంటంటే, మొదటి నుంచి కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేయడం జరిగింది. మిమ్మల్ని లవ్ చేయడం జరిగింది. మీకోసం కేర్ తీసుకోవాలి అనుకోవడం కూడా నిజమే. అంతా ఫ్యాక్టేనండి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు వాళ్ళు చేస్తుంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆర్ అట్‌లీస్ట్ మీకది నచ్చలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక ఒపీనియన్ ఉండొచ్చండి. బట్ అదే జరగాలి అంటే
ఎదుటి వ్యక్తి కూడా దాన్ని అప్రూవ్ చేస్తేనే అవుతుంది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అలా చేయలేదు కాబట్టి మీరేంటంటే దానికి పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వలేకపోయారు. మీ ఒపీనియన్స్ కూడా వాళ్ళు తెలుసుకొని అంటే కొంత డెసిషన్స్ తీసుకోవడం కానీ అంటే యాక్షన్ తీసుకోవడం కానీ చేసుంటే బావుండేదని మీరు అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడైతే మీరు వాళ్ళు చేస్తుంది రియలైజ్ అవ్వలేకపోయారో, లేకపోతే వాళ్ళు చేసేది మీకు కంట్రోలింగ్ లాగా అనిపించిందో, ఇంక వాళ్ళేంటంటే ఏది చేయకూడదని డిసైడ్ అయిపోయారండి. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో వాళ్ళు హర్ట్ అయ్యారు. వాళ్ళని మీరు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే మీరేంటంటే ఇలా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు అని వాళ్ళనుకున్నారు. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ ఈ వేలో వెళ్తే ఫ్యూచర్‌లో బావుంటుంది అని వాళ్ళనుకున్నారండి. అందుకే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని పనులు చేశారు. అది మీకు నచ్చలేదు. ఆర్ వాళ్ళు మాట్లాడే మాటలు మీకు నచ్చలేదు. సో, ఇంక వాళ్ళకెలా అనిపించిందంటే వీళ్ళు ట్రూగా ఉన్నా, వీళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నా, లేకపోతే వీళ్ళకున్న ఒపీనియన్స్‌తో రిలేషన్‌షిప్‌ని ఆపరేట్ చేసినా సరే, అది మీకు ఎప్పటికీ నచ్చదు. ఆర్ మీరు ఎప్పటికీ కూడా వాళ్ళతో అగ్రీ అవ్వరు అనే ఫీలింగ్ వల్ల ఈ వ్యక్తులేంటంటే ఇంకా వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారని చెప్పొచ్చండి. వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి ఇంక మీతోనేంటంటే అబద్ధాలు చెప్పడం కానీ, మీకు దూరంగా ఉండడానికి ట్రై చేయడం కానీ, మీతో చాలా తక్కువ మాట్లాడడం కానీ, ఇలాంటివి చేయడం స్టార్ట్ చేశారండి. నాకు తెలిసి ఇప్పటికే మీ ఇద్దరి మధ్యలో అలాంటి సిట్యుయేషన్స్ ఉండొచ్చు. అంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఓపెన్‌గా చెప్పకపోవడం, కావాలని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టడం, అంటే ఇలాంటివి చేస్తున్నారని నాకనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏంటంటే, వాళ్ళు మీ విషయంలో రష్ అవ్వాలనుకోవట్లేదు. వాళ్ళు మీ విషయంలోనేంటంటే, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అనుకుంటే అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి, అలా అని చెప్పి మీకు నచ్చినట్టు కూడా వాళ్ళుండాలి అనుకోవట్లేదు. ఎందుకంటే, ఇక్కడ వాళ్ళకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి. సో, అది వర్కౌట్ అవ్వదు అన్నప్పుడు మీరు చెప్పింది మాత్రం వాళ్ళెందుకు వినాలి? సో, దానివల్ల మంచి జరుగుతుందని గ్యారంటీ ఏంటి? అనుకోని వాళ్ళేంటంటే ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఇంకేదైతే అదయ్యింది. బట్ ఇలానే ఉండాలి అనుకోని డిసైడ్ అయిపోయారండి. మిమ్మల్ని ఫోర్స్ చేయాలి అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీ నుంచి వాళ్ళు ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అలానే వాళ్ళ నుంచి కూడా మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ డెఫినిట్‌గా ఇప్పుడేంటంటే మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. మిస్‌కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది. నిజానికేంటంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు థర్డ్ పర్సన్ కూడా ఉన్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు ఈ వ్యక్తి వినట్లేదు. ఈ వ్యక్తి డిసైడ్ అయిన తర్వాత ఈ థర్డ్ పర్సన్ చెప్తున్న మాటల్ని వింటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ గురించి థర్డ్ పర్సన్ బ్యాడ్‌గా చెప్పట్లేదు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అదేం చెప్పట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ అయిపోయారు. మీ విషయంలో మీరిదే ఇంకా మీతో లైఫ్ కూడా ఇలానే ఉంటుందనుకోని వాళ్ళకర్థమైపోయింది. అంతా అయిపోయిన తర్వాత, అప్పుడు ఈ థర్డ్ పర్సన్స్ ఏంటంటే, మీ గురించి చెడ్డవాళ్ళు అనట్లేదు కానీ, డెఫినిట్‌గా అంటే మీరు ఈ వ్యక్తి లవ్‌ని అర్థం చేసుకోలేదు. సో, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ లేకపోతే ఆ వ్యక్తిని కరెక్ట్‌గా అర్థం చేసుకోలేకపోయారు. సో, మేబీ మీరే ఇక్కడ లాస్ అయ్యారు అనే వేలోనేంటంటే వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. అది వింటున్నారండి. బట్ మీ విషయంలో ఎలాంటి ఒపీనియన్స్ వాళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది ఇక్కడ ఏంటి పరిస్థితి అనేది. సో, దానివల్ల ఏంటంటే ఇంకా ఈ థర్డ్ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే పర్టిక్యులర్‌గా అంటే ఒక రిలేషన్‌షిప్ అనే చెప్పడానికి లేదండి. ఎవరైనా ఉండొచ్చు. బట్ వాళ్ళేంటంటే ముందు వీళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళ ఒపీనియన్ బట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతేకాని అక్కడ వీళ్ళేంటంటే మీరేం మాకు చెప్పొద్దు, మీరేం మాట్లాడొద్దు అంటే వాళ్ళు మాట్లాడరు కదా! సో, వీళ్ళేంటంటే ఆ ఛాన్స్ ఇస్తున్నారు. ఇక్కడ క్లియర్ కట్‌గా ఇంకా మీతో రిలేషన్‌షిప్ విషయంలోనేంటంటే వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళకేమనిపిస్తుందంటే, థింగ్స్ అనేవి రోజు రోజుకి కాంప్లికేట్ అవుతూనే ఉంటాయనే ఫీలింగ్ ఉందండి. ఇక్కడ అంటే హోప్ అనేది పెట్టుకుందామన్నా సరే, వాళ్ళు చెప్పింది మీకు నచ్చట్లేదు కదా! ఆర్ వాళ్ళసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా కాంప్రమైజ్ అవ్వాలి అనే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ అయితే లేదు. క్లియర్ కట్‌గా ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే మొదటి నుంచి రాంగ్ అయితే కాదు. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అయితే వచ్చేసింది. అది మీకు తెలుసు. సో, ఇక్కడేంటంటేనండి ఈ రిలేషన్‌షిప్‌కి హోప్ అయితే ఉంది. ఎందుకంటే థర్డ్ పార్టీ ఇంటర్‌ఫియరెన్స్ అనేది ఏం లేదు కాబట్టి. అంటే థర్డ్ పార్టీ ఇంటర్‌ఫియరెన్స్ ఇన్ ద సెన్స్ నేను చెప్పాను కదా! ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు వినట్లేదు. వీళ్ళకున్న ఒపీనియన్ బేస్ చేసుకొని ఎదుటి వ్యక్తులు చెప్తుంది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. అంతేకాని థర్డ్ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌ని కంట్రోల్ చేసినంత అయితే ఏం లేదండి. సో, ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుందండి. కానీ చేంజెస్ రావాలి. ఆ వ్యక్తిని కొంత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని కాదు కానీ,
ఉన్న డిఫరెన్సెస్ అనేవి క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉందండి. రిలేషన్‌షిప్‌కి అయితే హోప్ ఉంది. వర్కౌట్ అవుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా వర్కౌట్ అవుతుంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఒకవేళ ఆ వ్యక్తే కాంప్రమైజ్ అయినా, మీరే కాంప్రమైజ్ అయినా, ఎవరు కాంప్రమైజ్ అయినా సరే, అల్టిమేట్‌గా లాస్ట్‌లో అయినా సరే, ఆ వ్యక్తి చెప్పిన దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇక్కడ మెయిన్ అండి. సో, అది మీ వల్ల అవుతుందంటే ముందుకు వెళ్తుంది. లేకపోతే లేదు. అండ్ ఈ థర్డ్ పర్సన్స్ ఏంటంటే, మిమ్మల్ని ట్రబుల్ చేస్తారని మీరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, మీ వ్యక్తి ఏంటంటే, ఎవరు చెప్పిన మాట వినే టైప్ కాదు. అల్టిమేట్‌గా వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. అయితే వాళ్ళకి కరెక్ట్ అనిపించినప్పుడు ఏంటంటే, ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నారు అనేది వినడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళకి కరెక్ట్ అనిపించకపోతే అసలు ఎవ్వరు చెప్పిన మాట కూడా వినరండి. వాళ్ళకైతే అసలు అవసరం కూడా లేదు. ఈవెన్ ఆ టైంకి చెప్పినా సరే అది మైండ్ నుంచి బయటకి వెళ్ళిపోతుంది. మీరు అనేసరికి ఒక ఫీలింగ్ ఉంది. క్లియర్ కట్‌గా ఇక్కడ నాకేంటంటే ఆ ఫాదర్ లవ్ కనిపిస్తుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తి మీకు ఫాదర్ అవ్వాలని కాదు కానీ, ఆ వ్యక్తిలోనేంటంటే రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఆ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అదేంటంటే మస్కులిన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. అందుకే ఫాదర్ లవ్ అని అన్నాను. అంటే అంతలాగా ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌ని కోరుకున్నారు అని చెప్పొచ్చు. సో, అసలు ఇంకా చూద్దాం. యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం చెప్తుందో. ఓకే. సో, డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో డ్యామేజ్ అయితే జరిగిందండి. అది మీరే చేశారో, ఆ వ్యక్తే చేశారో మీకే తెలియాలి. బట్ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. నాకు తెలిసి ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. అలా అని చెప్పి ఈ వ్యక్తి మీకు కావాలని కూడా ఉంది. ఈ వ్యక్తిని విడిచిపెట్టడానికి మీరు రెడీగా లేరు. కాకపోతే మీకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. అంటే ఆ వ్యక్తి ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఈ వేలో ముందుకు వెళ్తేనే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇలా కొంత మీరు అనుకుంటున్నారు. అది మీ ఓన్ థింకింగ్ అనమాట. దాన్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ, ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది. కానీ వాళ్ళేంటి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు అది మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు. మీకేంటి ఆ ప్రొటెక్షన్ నచ్చట్లేదు. మీకు ఫ్రీడమ్ కావాలి అనుకుంటున్నారు. ఆర్ అట్‌లీస్ట్ ఈ వ్యక్తి మీతో ఇలా ఉండాలి అనుకుంటున్నారు. సో, ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో, ఒకవేళ ఈ వ్యక్తి కావాలి అని మీరు అనుకుంటే, టైమ్ బీయింగ్ ఆ వ్యక్తి చేస్తున్న వాటిని మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి. అలా అని చెప్పి లైఫ్ అంతా మీరు అలానే ఉండాల్సిన అవసరం లేదు కానీ, ఈ వ్యక్తికి చెప్పే పద్ధతిలో చెప్పడం అనేది మీకు తెలియాలి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తి యాక్చువల్‌గా మెచ్యూర్డ్‌గా థింక్ చేసే టైపే. సెల్ఫిష్ కానీ, లేకపోతే చైల్డిష్‌గా థింక్ చేయడం కానీ, అవి ఈ వ్యక్తికి తెలీదండి. వీళ్ళు అంటే మాట్లాడే మాటలు కొద్దిగా రూడ్‌గా ఉండొచ్చు. లేకపోతే కొన్నిసార్లు బిహేవ్ చేసినప్పుడు మీకేంటంటే అది కొంత హార్ష్‌గా ఉన్నట్టు అనిపించొచ్చు కానీ, బట్ అందులో కూడా ఒక లవ్ అయితే ఉంటుంది. మీరు కరెక్ట్‌గా కానీ చూస్తే. సో, ఇలాంటి వ్యక్తికి ఏంటంటే కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు మీరు కంట్రోల్ చేస్తున్నట్టు అనిపించకూడదండి. ఒకవేళ కంట్రోల్ చేసే పరిస్థితి ఉన్నా సరే ఓన్లీ లవ్‌తోనే వాళ్ళని కంట్రోల్ చేయాలి. బట్ మీరేంటంటే నా మాట వినాలి, నేను ఇలా చెప్పింది చెయ్యాలి, లేకపోతే నా సైడ్ ఉన్న సిట్యుయేషన్స్‌కి నువ్వు ఇలా రియాక్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి అది అవసరం లేదు. అలా అవ్వరు కూడా. ఒకవేళ మీరు వాళ్ళని అంటే ఆ లవ్‌తో మాట్లాడి, ఆ లవ్‌తో వాళ్ళకి ఇది సిట్యుయేషన్ ఇలా ఉంది. సో, నేను దానికి రెడీగా లేను. లేకపోతే ఇలా అనుకోని మీరు కూల్‌గా చెప్తే, వాళ్ళు స్టార్టింగ్ వినకపోయినా స్లోగా మీరు మాట్లాడే మాటలకి అలవాటు పడతారు. మేబీ అప్పుడు వాళ్ళ ఆలోచనలేంటంటే మార్చుకుంటారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు చేంజ్ అయ్యే టైప్ కాదు కానీ, అలా అని చెప్పి నేను చెప్పిందే జరగాలి అనుకునే టైప్ కూడా కాదు. వాళ్ళు చెప్పే విధానంలోనేంటంటే ఆ మార్పులనేవి ఉండాలనమాట. వెంటనే వినరు కానీ బట్ డెఫినెట్‌గా వింటారండి. ఇక్కడ మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయాల్సుంటుంది. మీరు కూడా ఏంటంటే రియాలిటీలో సిట్యుయేషన్ ఏంటి, ప్రాక్టికల్‌గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఆ లవ్ ఉంది. ఇద్దరి మధ్యలో కూడా కావాలి అనే ఫీలింగ్ ఉంది. బట్ వర్కౌట్ చేసుకున్న దగ్గర ఏంటంటే కరెక్ట్‌గా ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో, ఒక్కసారైతే ఆలోచించండి. థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏది ప్రాబ్లమ్ కాదండి. మీ ఇద్దరి మధ్యలో ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అందుకే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. సో, ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నారా? అసలు ఏంటి పరిస్థితి? లేకపోతే వాళ్ళే అలా బిహేవ్ చేస్తున్నారా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో,
ఇక్కడేంటంటేనండి, మీ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లోని ఇప్పుడు కొంత కర్మని అనుభవిస్తున్నారండి. అంటే ఇప్పుడని కాదు, కొంతకాలం నుంచే వాళ్ళేంటంటే కర్మని అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. సో, వాళ్ళకేంటంటే టెక్నికల్‌గా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే మీరు ఒక్కటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్ కాదు కదా! చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, చాలా రకాలుగా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అదే టైంలో మీ రిలేషన్‌షిప్ కూడా కొంత ప్రోగ్రెస్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగుండొచ్చు. సో, ఇంకా ఈ వ్యక్తి ఏంటంటేనండి, వాళ్ళకున్న ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేస్తున్నప్పుడు, మీ నుంచి వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్స్ వెళ్ళినా, మీ నుంచి వాళ్ళకి ఆ సపోర్ట్ ఉన్నా సరే, వాళ్ళేంటంటే, వాళ్ళకున్న ఛాలెంజెస్‌లోని మీరొక ఛాలెంజ్‌లా ఫీల్ అయ్యేవారు కాదండి. అట్‌లీస్ట్ వాళ్ళకి ధైర్యం అనేది వచ్చుండది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అని నేను అనను కానీ, మేబీ వాళ్ళని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోలేదేమో! ఆర్ అట్‌లీస్ట్ మీరు అర్థం చేసుకున్నా సరే, సరైన టైంలో సరైన డెసిషన్స్ తీసుకోలేదు. దానివల్ల వాళ్ళకి కొంత ప్రాబ్లమ్ అయ్యిందేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్‌గా మిమ్మల్ని బ్లేమ్ చేయడానికేం లేదు. ఇది వాళ్ళ కర్మ కాబట్టి ఏదైనా జరిగుండొచ్చండి. సో, ఇంకెలా వచ్చిందంటే, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇది గుడ్ లక్ అని భావించారు. అయితే ఆ వీల్ స్పిన్ అయ్యి, స్పిన్ అయ్యి ఆఖరికి వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ కూడా ఒక ఛాలెంజ్ అయిపోయింది. క్లియర్ కట్‌గా ఒక మాటలో చెప్పాలంటే. సో, ఇక్కడి నుంచి వాళ్ళేంటంటే, మీరు ఎలా ఉంటే వాళ్ళు అలానే ఉండాలి అనుకుని డిసైడ్ అయిపోయారండి. ఇక్కడ ఇంకేం లేదు. ఒక వ్యక్తి మాట వినేసి ఇలా బిహేవ్ చేస్తున్నారని నేను చెప్పను కానీ, వాళ్ళకున్న ఛాలెంజెస్‌కి మీ రియాక్షన్స్‌కి ఆర్ మీతో ఉన్న సిట్యుయేషన్స్‌కి మీరొక ఛాలెంజ్ అయిపోయారనమాట. సో, ఆ ఛాలెంజెస్‌లో ఇక్కడ ఒకటి మేబీ వాళ్ళ పేరెంట్స్ చెప్పొచ్చు. అంటే ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాదు. లేకపోతే వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒకటండి, థర్డ్ పర్సన్ లేరు అని నేను చెప్పను. థర్డ్ పర్సన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ చెప్తే వీళ్ళు డెసిషన్స్ తీసుకోలేదు. క్లియర్ కట్‌గా చెప్పాలంటే. థర్డ్ పర్సన్స్ ఇంపార్టెంటా? మీరు ఇంపార్టెంటా? అని కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినిట్‌గా వాళ్ళకేంటంటే థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో, ఇక్కడ వేరే వ్యక్తులను బ్లేమ్ చేయడానికి ఏం లేదు. మీ వ్యక్తినే మీరు బ్లేమ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కూడా చూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా ఉంది. బట్ వాళ్ళేంటంటే థర్డ్ పర్సన్స్‌ని చూజ్ చేసుకున్నారు. అదేంటంటే థర్డ్ పర్సన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్ల చూజ్ చేసుకోలేదు. వాళ్ళకే అనిపించింది వాళ్ళు చూజ్ చేసుకోవడం జరిగిందండి. ఆర్ వాళ్ళేంటంటే కరెక్ట్ అని అనిపించింది. స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే. సో, ఇక్కడ ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని ఆ వ్యక్తి అందుకే దేనికైనా రెడీ. సో, మనం ఏంటంటే ఏదైతే బిలీవ్ చేసామో దానికి స్టాండ్ తీసుకుందాం అని అనుకున్నారు. అందుకే మీ విషయంలోనేంటంటే ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే, మీరు ఒకవేళ ఆ హేట్రేడ్ చూపిస్తే వాళ్ళు కూడా ఆ హేట్రేడ్ చూపించడం లాంటివి చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి లవ్ లేదని కాదు కానీ, ఈ వ్యక్తికి మీతో కంపేర్ చేసినప్పుడు వేరే ప్రయారిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో, మొత్తానికేంటంటే ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నప్పుడు, చాలా సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు, ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ గురించి ఆలోచించడం అనేది చాలా కష్టం. సో, మీ విషయంలోనేంటంటే ఇప్పుడు ప్రాక్టికల్‌గా వాళ్ళు థింక్ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. వాళ్ళకేంటంటే ఫ్రీడమ్ కావాలండి. వాళ్ళకేంటంటే ఆ పీస్ కావాలి. సో, ఇక్కడేంటంటే మీతో ఫైట్ చేసి ఆర్ వేరే సిట్యుయేషన్స్‌తో కూడా ఫైట్ చేసి ఇదంతా వాళ్ళకి కష్టంగా ఉంది. సో, దానివల్ల ఏంటంటే మేబీ ఇంకా చాయిసెస్ చేసుకునే పరిస్థితుంది. సాక్రిఫైసెస్ చేసుకునే పరిస్థితుంది అన్నప్పుడు డెఫినిట్‌గా వాళ్ళేంటంటే ఈ టైప్ చాయిస్ చేసుకున్నట్టున్నారు. అంటే నాకు తెలిసి పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. 90% నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే క్లియర్ కట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే థర్డ్ పర్సన్‌ని ఆప్ట్ చేసుకున్నారండి. అలా అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు విని ఇది చేయలేదు. వీళ్ళు ఇండివిడ్యువల్‌గా డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఆహ్, మీ దగ్గర దొరకని కంఫర్ట్ అక్కడ దొరుకుతుందని వాళ్ళు బిలీవ్ చేశారు. ఇక్కడ క్లియర్ కట్‌గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి? వాళ్ళ నీడ్స్ ఏంటి? అసలు వాళ్ళకి ఏం కావాలి అనేది రియలైజ్ అయ్యారు అని చెప్పొచ్చు. ఆ రియలైజేషన్‌లోని డెఫినిట్‌గా మీరైతే వాళ్ళు కోరుకుంది ఇవ్వలేరు అని వాళ్ళకి అర్థమైపోయింది. సో, అందుకే ఇలాంటి పని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ముందుకు వెళ్తున్నా సరే వీళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకున్నా మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతుందండి. ఎందుకంటే ఇది కార్మిక్ అనమాట. సో, కర్మ అనేది ఫేస్ చేయాలి కాబట్టి మేబీ వాళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకోలేకపోవచ్చు. ఇది మీ కర్మ కాదండి. వాళ్ళ కర్మాయే. సో, దానివల్ల ఏంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకోలేకపోవచ్చు. అలా అని చెప్పి అంటే వాళ్ళకి ఇక్కడ అర్థం అవ్వట్లేదా? సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి కదా! సో, మీరేంటంటే వాళ్ళు కోరుకున్న కంఫర్ట్ ఇవ్వగలరు కదా! అని మేబీ అర్థం అవ్వచ్చు కానీ మిమ్మల్ని చూజ్ చేసుకోలేరండి. ఎందుకంటే
ఇక్కడ వాళ్ళకి థర్డ్ పర్సన్స్‌తో ఉన్న కనెక్షన్ కూడా అలాంటిదే. చాలా స్ట్రాంగ్ అనమాట. ఎమోషనల్ బాండ్ ఉంది. సో, ఎమోషనల్ బాండ్ ఉన్నప్పుడు అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వలేరు కదా! సో, దానివల్ల ఏంటంటే ప్రాబ్లమాటిక్‌గా ఉందండి. వాళ్ళేంటంటే ఇంకొకటి కూడా అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు వాళ్ళకి ఆఫర్ చేయలేరు ఏది కూడా అని అనుకుంటున్నారు. సో, దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ లేదు. లేకపోతే మిమ్మల్ని చేసుకున్న ప్రతిసారి కూడా వాళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సొస్తుంది. మీ దగ్గర నుంచి ఆ సపోర్ట్ కోరుకుంటే, వేరే దగ్గర నుంచి సపోర్ట్ మిస్ అవుతారు అనే భయం కూడా ఉందండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీతో ఉన్న రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోవడం ఇష్టం లేదు. ఇదేంటంటే ఫ్రీగా ఉండాలి వాళ్ళకి. వాళ్ళేదో సాక్రిఫైసెస్ చేసుకొని, వాళ్ళేంటంటే ఆ పెయిన్ తీసుకొని దానికి వీళ్ళు రెడీగా లేరండి. వాళ్ళేంటంటే ఒకదానికి ప్రయారిటైజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక దానికి కూడా ప్రయారిటైజ్ చేస్తారు. బట్ ఇది ఇంపార్టెంటా? అది ఇంపార్టెంటా? అనే అలాంటి క్వెషన్స్ వస్తే మాత్రం వాళ్ళు ఏం చేయలేరు. సో, వాళ్ళకేంటంటే ఆ ఫ్రీడమ్ ఉండాలి అనుకునే టైప్ అనమాట. ప్లస్ చెప్పాను కదా! ఈ వ్యక్తికి లైఫ్‌లో వేరే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే ఆ స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. అండ్ వాళ్ళ ఛాలెంజెస్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్స్ ఉంటే ఈజీగా సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారు. మీరేంటంటే అది చేయలేరేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, అది కూడా ఇక్కడ రీజనేనండి. అంటే వ్యక్తికి చాలా ఆలోచనలున్నాయి. కొంత డిస్టర్బ్డ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ కార్మిక్ డెబ్ట్స్ కూడా క్లియర్ చేసుకుంటున్నారు. సో, చేసేదేం లేదు. మేబీ నేనొకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే వీళ్ళని హ్యాండిల్ చేయగలరు అనుకుంటే ముందుకు వెళ్ళండి. ఒకవేళ అది అవ్వదు అనుకుంటే ఇంక మీ ఇష్టమే. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి చెప్పిన మాటలు వినడం కంటే వీళ్ళకి ఎవరైతే ఇంపార్టెంటో వాళ్ళకే ప్రయారిటైజ్ చేస్తారనమాట. ప్రయారిటైజ్ చేయడం అనేది కూడా అంటే ఇంపార్టెంట్ అనే కాదు. వాళ్ళకి థింగ్స్ ఈజీ ఎవరు చేస్తారో వాళ్ళతోనే ఉండాలని కూడా అనుకుంటారండి. ఇక్కడ చాలా యాస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి కార్డ్స్ ఏంటంటే చాలా క్లమ్జీగా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ వేలో మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. సో, అందుకే నేను చెప్పింది కూడా మీకేంటంటే ఒక ఆర్డర్‌లో రీడింగ్ లేదు అని అనిపించొచ్చు. బట్ ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చేసుకున్నా సరే ఇలాంటి సిట్యుయేషన్ మళ్ళీ వస్తుందనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. అయితే ఇది మీరేంటంటే ఆహ్, ఈ వ్యక్తే కావాలి అనుకోని ఉంటే మాత్రం ఆ వ్యక్తి ప్రాబ్లమ్స్‌లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఆర్ ఈ థర్డ్ పర్సన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు తెలిసుండాలి. సో, ఇవి జరిగితే ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి? అసలు యూనివర్స్ ఈ వ్యక్తికి సంబంధించి మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా స్ట్రగుల్ తీసుకున్నారండి. నాకు తెలిసి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఇక్కడ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఈ థర్డ్ పార్టీతో మీరు ఫైట్ చేయడం కానీ, ఈ థర్డ్ పార్టీతోని ఆర్గ్యుమెంట్ చేసి మరి మీ వ్యక్తి కోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ ఇలాంటివేవో జరిగాయి. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ థర్డ్ పర్సన్స్‌కి మీకు అయితే వైబ్స్ మ్యాచ్ అవ్వలేదండి. సో, ఆటోమేటిక్‌గా ఏమైందంటే ఈ వ్యక్తికి మీకు కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. థర్డ్ పార్టీ విషయంలోనే ఈ వ్యక్తికి మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నట్టు నాకనిపిస్తుంది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఈ వ్యక్తితో ఫైట్ చేశారు కానీ ప్రాపర్ వేలో ఫైట్ చేయలేదండి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి, ఆ వ్యక్తికి ఈ థర్డ్ పర్సన్స్‌కి ఉన్న అటాచ్‌మెంట్ ఏంటి, సో మీరెంత ఇన్వాల్వ్ అవ్వాలి, దీన్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే ఆ క్లారిటీ మెయింటైన్ చేయలేకపోయారు. ఎందుకంటే మీకు నచ్చలేదండి. సో మీరేంటంటే ఫైట్ చేసేసారు ర్యాండమ్‌గా. అలా చేయడం వల్ల ఏమైందంటే, మీ వ్యక్తి కూడా ఈ ప్రాసెస్‌లో హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి థర్డ్ పర్సన్‌కి దగ్గరయ్యారని చెప్పొచ్చు. ఆర్ థర్డ్ పర్సన్స్‌కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. అలా అని చెప్పి వాళ్ళు చెప్పింది వీళ్ళు వినలేదు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే గొడవయిందో ఇక్కడ థర్డ్ పర్సన్స్‌కి ఈజీ అయ్యిందని చెప్పొచ్చు. కొంత సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళది, మీది కూడా సిమిలర్‌గా అనిపిస్తుంది రీడింగ్. బట్ అది డిఫరెంట్ లెండి. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజం. ఈ రిలేషన్‌షిప్‌లో మీకు నిజంగా ఇంకా హోప్ ఉండి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు ఛాన్స్ తీసుకోవచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఎలా చెప్తుందంటే దీన్ని కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే ఈ రిలేషన్‌షిప్ అనేది మీకు ప్రాబ్లమ్ అవ్వదు. బట్ ఇది కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే ఈ డిఫరెన్సెస్ అనేవి ఎప్పుడూ ఉంటాయని చెప్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ కర్మ అనేది క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకేంటంటే ప్రతిదీ కూడా కష్టతరంగా మారిపోతుందండి. బట్ ఇది మీకు కర్మ కాదు కదా! సో, అందుకే మీరేంటంటే దీన్ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడం కానీ, ఈ వ్యక్తి గురించి కరెక్ట్‌గా తెలిస్తే వీళ్ళ పరంగా మీరు ఎలాంటి స్టెప్ వేయాలి అనే క్లారిటీ మెయింటైన్ చేసి ఒక్కొక్క స్టెప్ వేస్తే అంటే బేబీ స్టెప్స్ వేయడం అంటాం. సో, ఆ బేబీ స్టెప్స్ కానీ వేస్తే
డెఫినెట్‌గా మీకేంటంటే థింగ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయండి. మీ ఫేవర్‌లో చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. హోప్‌ఫుల్‌గా అయితే ఉండొచ్చు. రిలేషన్‌షిప్ విషయంలో అప్పుడే కన్క్లూజన్ కూడా రావద్దు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ థింగ్స్ అనేవి ఎండ్ అవుతున్న వైబ్స్ మీకొస్తాయండి. బట్ అది ఎండింగ్ కాదు. ఎందుకంటే అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరొక డెసిషన్ తీసుకొని, మీరొక స్టాండ్ తీసుకునే వరకు కూడా ఇది ఎండ్ అవ్వదు. అల్టిమేట్‌గా మీరిది ఎండ్ చేయాలనుకుంటేనే ఎండ్ అండి. ఆ వ్యక్తి ఈవెన్ మిమ్మల్ని చూజ్ చేసుకోకుండా వేరే వ్యక్తుల్ని చూజ్ చేసుకున్నప్పటికీ కూడా ఛాన్సెస్ అనేవి మీకే ఉన్నాయి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఫైట్ చేసినంత కాలం మీరు విన్ అవ్వలేరండి. ఈ వ్యక్తి విషయంలో మీరు పీస్‌ని చూజ్ చేసుకొని, కొంత ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఈజీ అవుతుంది హ్యాండిల్ చేయడానికి. అలా అని చెప్పి ఎప్పుడు థర్డ్ పర్సన్స్‌కే ప్రయారిటీ ఉంటుందని అనుకోవద్దు. మీరు ఏ రోజైతే కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారో థర్డ్ పర్సన్స్ అనేవాళ్ళు అసలు మీకు కాంపిటీషనే కాదు. ఈ రేస్‌లో వాళ్ళు ఉండరని చెప్పొచ్చండి. సో, అందుకే మీరు ఆలోచించుకోండి ఇంకా. ఇది మీ ఇష్టమే. ఎందుకంటే నేనేంటంటే పర్టిక్యులర్‌గా మీరు ఇదే చేయండి, ఇలానే ఉండండి అని చెప్పడానికి లేదండి. జస్ట్ గైడెన్స్ ఇవ్వడం వరకే. సో, ఇక్కడి నుంచి ఫర్దర్‌గా థింక్ చేయాల్సిందైతే మీరే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.